ఈరోజు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ముఖ్యంగా పిల్లలకి. ఏంటంటే, నా చిన్నప్పుడు ఒక పెన్సిల్ కొనుక్కోవాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల అడగాలంటే ధైర్యం సరిపోయేది కాదు. అప్పుడు పెన్సిల్ ఎంత? 1 రూపీయే, 1 ఆర్ 2 రూపీస్ అంతే. పెన్సిల్ అరిగిపోయినా సరే, ఇంత ముక్కున్నా సరే, ఒక పెన్ క్యాప్లో పెట్టుకుని దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళం. ఈరోజు మా పిల్లలు ఉదయం చూస్తే ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ పెన్సిళ్ళు పడేస్తున్నాయి. బీరువా మీద ఒకటి, హాల్ తుడుస్తుంటే ఒకటి, సోఫా మీద ఒకటి, వంటగదిలో ఒకటి, ఆఖరికి డైనింగ్ టేబుల్ మీద కూడా ఒకటి కనబడింది. ఎప్పుడైనా అడిగితే అమ్మ నా దగ్గర పెన్సిలే లేదంటారు. అయితే వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వాళ్ళు కొనగలరు, మా అమ్మ నాన్న కొనగలరు. మేము పడేసినా పడైపోయినా ఏం చేసినా పర్వాలేదు. నిర్లక్ష్యం. మాకు 2 రూపాయలు లేదు అన్నది బాధ నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే మనం మన పిల్లలకి బాధ్యత అనేది నేర్పాలి. ఏది వస్తువైనా సరే, ఒక వస్తువు విలువ అనేది వాళ్ళకి తెలియజేయాలి అంటే, ఒక రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియాలి. తెలిస్తేనే అప్పుడు వస్తువు పట్ల కూడా విలువ తెలుస్తుంది. మీరేమంటారు? నేను ఎవరిని తప్పుగా అనట్లేదు, మా పిల్లలకి చెప్తున్నాను నేను. మీరు కూడా అలా చెప్పండి మీ పిల్లలకి. ఈరోజు పెన్సిల్ అయ్యింది, రేపు పొద్దున్న ఇంకోటి అవుతుంది, విలువైన వస్తువే అవ్వచ్చు, అప్పుడైనా సరే అలాగే పడేస్తారు. సో అందుకోసమే చెప్తున్నా, ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వస్తుంది. ఎవ్వరు కూడా ఉత్తినే ఇవ్వరు ఎవరికి పిలిచి. కాబట్టి పిల్లలు ఏ వస్తువైనా సరే జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.